హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. ఈ రోజు నేను మీకు మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. యాజ్ ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఫాలో అయిపోండి. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ తురుము పచ్చడిని మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. ముందుగా ఒక 60 గ్రాముల నూనె, 1 టేబుల్ స్పూన్ ఇంగువ, ఒక 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 6 వెల్లిపాయలు, ఒక 5 టేబుల్ స్పూన్ల సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్ మెంతులు, 6 టేబుల్ స్పూన్ల కారం, ఒక 3 పచ్చిమామిడికాయలు. ఈరోజు నేను 3 పచ్చిమామిడికాయలతో పచ్చడిని అయితే చేస్తున్నాను. అండ్ ఈ కాయలు వచ్చేసి నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ చెట్టు కాయలు నేనే తెంపుకొచ్చుకున్నాను అనమాట. సో నేనే తెంపుకొచ్చుకున్న కాయలతో ఈరోజు మామిడికాయ పచ్చడిని అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఇప్పుడు దీనికి ఉన్న చెక్క అంతా తీసేసుకోండి. ఇలా పీలర్తో తీసారనుకోండి, ఇక్కడ నేను చూపించినట్టుగా పీలర్ యూస్ చేసి పీలర్తో చెక్కు తీసారనుకోండి, ఆ చెక్క అంతా కొంచెం మందంగా వచ్చేస్తుంది. చూసారా? ఇలా కాకుండా ఈ కత్తితోనే ఈ చెక్కును కూడా తీసుకున్నారనుకోండి, కాయ అనేది ఇలా ఉంటుంది. మనం పీలర్తో తీసింది అయితే ఇలా మధ్యలోకి అయితే మీకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనం చాక్తో తీసింది అనమాట. సో ఎప్పుడు కూడా చెక్కంతా తీసేసి పచ్చడి పెట్టుకుంటే అంత రుచిగా అయితే ఉండదు. ఇప్పుడు మామిడికాయని అయితే తురుముకుందాము. ఇలాంటిది తురుముకునేది ఉంటే మీ దగ్గర మామిడికాయని తురుముకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మిగిలిన కాయల్ని కూడా తొందరగానే తురుమైతే పెట్టేసుకున్నాను, ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఇప్పుడు ఒక బాణల్ని అయితే తీసుకొని కొంచెం వేడైన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి మాడిపోతుంది, ఆవపిండి అనేది రాదు. సో సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇదే బాణల్లోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక 3 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల కారం అంతా పోపుకి చక్కగా పడుతుందన్నమాట. చక్కగా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులోకి ఒక 6 వెల్లుల్లిపాయలు వేసుకుందాము. వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక కరివేపాకు అయితే వేసుకుందామండి. కరివేపాకు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఇంగువనైతే వేసుకుందాము. ఇంగు కూడా వేసుకున్న తర్వాత పోపునంతా ఒకసారి చక్కగా కలిపైతే పక్కకైతే పెట్టేసుకోండి. స్టవ్ ఆపేసి పోపు అనేది పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న మామిడికాయనైతే వేసుకుందాము. సో మామిడికాయను వేసుకున్న తర్వాత మనం ముందుగా ఆవపిండి కోసం ఆవాలు అండ్ మెంతులను అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోండి. సో ఆవపిండి అనేది తయారైపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఆవపిండిని అయితే వేసుకొని ఈ మామిడికాయలోకి చక్కగా కలిసే విధంగా అయితే కలుపుకుందాము. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, ఎక్కడ గడ్డ అనేది ఉండదు. ఒకటే దగ్గర ఆవపిండి అంతా ఉండిపోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవడం వల్ల ఆ మామిడికాయ మొత్తానికి చక్కగా పడుతుందనమాట. సో చూడండి, 3 సార్లుగా నేను కొంచెం కొంచెం అయితే వేసుకుంటూ కలిపాను. ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకుందాము. ఒక్క కాయకి నేను 2 టేబుల్ స్పూన్ల చొప్పున కారం అయితే వేసుకున్నాను. సో మొత్తం ఇది 6 టేబుల్ స్పూన్ల కారం 3 కాయలకి కలిపి. సో కారం కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మామిడికాయలో తురుములోకి కలుపుకోవడం వల్ల చక్కగా ఎక్కడ కూడా గడ్డల్లాగా ఉండిపోకుండా కలుస్తుంది. సో సాల్ట్ కూడా 5 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే నేను వేసాను. తక్కువ పడితే మొత్తం కలిపిన తర్వాత అయితే వేసుకోవచ్చు. 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుంది. పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి అయితే తొందరగా పాడవకుండా ఉంటుంది. సో పచ్చడి అంతా కలిపేశాను నేను. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపు అయితే చూడండి మొత్తం చల్లారిపోయింది. సో ఈ పోపును కూడా ఇందులోకి అయితే ఈ పచ్చడిలోకి కలుపుకుందాము. సో చూసారా ఎంతో చక్కగా ఎంతో టేస్టీగా కనిపిస్తుంది కదా. పచ్చడి కూడా చక్కటి రంగు అయితే ఉంది కదా. సో పోపు అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పోపు అంతా ఈ పచ్చడిలోకి కలిసే విధంగా అయితే ఇలా కలుపుకుందాము. ఎప్పుడైనా కూడా పోపు అనేది మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో పచ్చడి అయితే చూసారు కదా ఎంతో క్విక్గా అయితే రెడీ అయిపోయింది. సో ఈ పచ్చడి అనేది ఈజీగా ఒక 10 నుంచి 15 రోజుల పాటు ఈజీగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుందన్నమాట. సో వీడియో అయితే చూసారు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ వరల్డ్.
వంకాయ పచ్చడిలోకి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ ఎక్కువగానే ఉండాలి, లేకపోతే పచ్చడి పాడవుతుంది. అండ్ ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారనుకోండి, అబ్బబ్బబ్బబ్బా ఆ టేస్టే వేరనమాట. ఆ రుచి ఎక్కడ ఉండదు. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కారపొడి ఎక్కువ కారం ఉన్న వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదు కొంచెం మీడియంగా కారం ఉంది అనుకుంటే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి. సో చూసారు కదా, వీడియో మొత్తాన్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే షేర్ చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ పచ్చడిని అయితే నేనే కాయల్ని తెంపుకొచ్చి మరీ పెట్టాను. సో చాలా రుచిగా ఉంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.